Hello all, my name is Prakash and welcome back to my YouTube channel. So, this video we will discuss the recent release Razakar movie review gurinchi. So, this movie nenu without expectations ellanu and to my surprise superb undi movie. So, movie start aye mundu tickets iskoni na show inka raboye mundu bayataku vastuna audience ni adiganu general opinion telusukundam ani cheppi ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది సూపర్ అని చెప్తుంటే ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ అదే ఇంట్రెస్ట్తో లోపలికి వెళ్ళి కూర్చున్నాను అండ్ చరిత్ర గురించి తెలుసుకోవాలన్నా చరిత్రలో ఏం జరిగింది తెలుసుకోవాలన్నా మనం ఆ విజువల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇదివరకు మనం హైదరాబాద్ ఏంటి, ఆ ఫైట్ ఏంటి, ఆ చరిత్ర ఏంటి, ఆ స్టోరీ ఏంటి మనం చాలా చోట్ల చూసాము. అండ్ మనం జనరల్గా అందరికీ తెలిసిందే ఫస్ట్ ఇండిపెండెన్స్ రాగానే మనందరికీ హైదరాబాద్ ఒక్కటి ఇంకా అవ్వలేదు, దాంతోపాటు కొన్ని స్టేట్స్ ఉన్నాయి వాటికి అవ్వలేదని తెలిసిందే. అండ్ హైదరాబాద్కి ఒక సెపరేట్ హిస్టరీ ఉంది, ఎవరి పరిపాలన ఉంది, మళ్ళీ అది ఇండియాలో ఎలా కలిస్తే దానికి తగ్గట్టు మన ఇండియన్ మిలిటరీ చేసిన చాలా స్ట్రాంగ్ వార్ ఏదైతే ఉందో అదంతా ఈ మూవీలో మనం చూడగలుగుతాం. సో అసలు పోరాటం అంటే ఏంటి, ఆ పోరాటానికి తగిన చరిత్ర అండ్ దాని రిజల్ట్ ఈ మూవీలో మనకు తెలుస్తుంది. సో హైదరాబాద్ సిటీని మనం ఆ 1940s ఆ టైంలో ఎలా ఉంటుందనే దానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన వర్క్ ఈ మూవీలో ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా మైన్యూట్ డీటెయిలింగ్ తీసుకొని ఆ సెట్స్ కానీ ఆ టైంలో మనకి సిటీ ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్లో చాలా బాగా వస్తాయి విజువల్స్ అండ్ ఎక్స్ట్రాడినరీగా తీశారు మూవీని, చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో మనకి చాలా క్యారెక్టర్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి అండ్ వాళ్ళకి కూడా మంచి రోల్స్ దొరికాయి. మనకి మూవీ మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా ఒక రివల్యూషనరీ యాక్ట్ కనిపిస్తుంది అండ్ మత విద్వేషాలు అండ్ మన ఫస్ట్ హాఫ్లో వచ్చేసరికి హైదరాబాద్ సిటీలో నిజామ్స్ పరిపాలన ఎలా ఉండేది, వాళ్ళు ఎలా పరిపాలించారు అండ్ దానికి తగ్గట్టు జరిగిన అరాచకాలు ఏమున్నాయి అవి చూపించుకుంటూ వచ్చారు. అవన్నీ మీరు కాశ్మీర్ ఫైల్స్ మూవీ చూస్తుంటే కనుక అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ కూడా మనకి సేమ్ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ జరుగుతూ ఉంటాయి, బట్ డిఫరెంట్ ప్లేస్. అండ్ వాళ్ళ రజాకర్స్ పాలన ఎంత దారుణంగా ఉండేదో చూపించారు. దాంతోపాటు బీమ్స్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది అండ్ కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి ఆన్ స్క్రీన్ మీద, వస్తున్నప్పుడు డెఫినెట్లీ గూస్ బంప్స్. ఇంద్రజ గారు చాలా తక్కువ టైం స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, బట్ ఆవిడ ఉన్నప్పుడు మాత్రం థియేటర్ మొత్తం అరుపులే. ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ వచ్చింది అండ్ ఆ క్యారెక్టర్లో ఆవిడ బాగా సెట్ అయ్యారు అండ్ చాలా బాగా చేశారు. ఉన్నంత టైం అయినా స్క్రీన్ అపియరెన్స్ చాలా బాగుంది అండ్ అనసూయ గారు కూడా మంచి రోల్ దొరికింది ఆవిడకి, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్గా చేశారు పర్ఫార్మెన్స్. ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్లో బాబీ సింహ గారు వచ్చారు, ఆయన రోల్ కూడా చాలా బాగుంటుంది. ఒక విప్లవం సృష్టించి అండ్ విప్లవకారుడిగా పోరాటం సూపర్బ్ ఉంటుంది. అండ్ వీళ్ళే కాకుండా మన మెయిన్ క్యారెక్టర్ ఈ మెయిన్ మూవీ డియర్ కామ్రేడ్లో కూడా మీరు ఆయన చూసే ఉంటారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ, మనకి ప్రతి సీన్లో ప్రతి ఫేమ్లో ఆయనకి వెళ్ళి కొట్టేయాలనిపిస్తుంది, అంత ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ప్రతి సీన్లో ఆయన ఉంటారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అండ్ ఈ మూవీలో రజ్వి క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. ఆయన యాక్టింగ్ మనకి ఫస్ట్ వెళ్ళి ఆయన్ని వేసేయాలనిపిస్తుంది, అంత బాగా చేశారు పర్ఫార్మెన్స్. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ ఆయన. అండ్ హిస్టారిక్ సీక్వెన్సెస్ని చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారు, అదొకటి చాలా బాగా నచ్చింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా బాగా నచ్చింది అండ్ బీమ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో శంకర్ మహాదేవన్ గారిది ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ కూడా సూపర్బ్గా ఉంది. అండ్ గూస్ బంప్స్ అయితే ప్రతి సీన్లో ప్రతి ఫ్రేమ్లో వస్తాయి. ఫైట్స్ సూపర్బ్గా చేశారు అండ్ ఎప్పుడైతే మనందరికీ తెలిసిందే ఇండియన్ మిలిటరీ హైదరాబాద్ని ఎలా ఆక్యుపై చేసింది అండ్ ఎలా ఎంటర్ అయింది, అవన్నీ మీరు ఆన్ స్క్రీన్ చూస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఈ మూవీకి రావాల్సిన మార్కెటింగ్ కానీ పబ్లిసిటీ కానీ సరిగ్గా ఎందుకో జరగలేదు అనిపించింది, బికాస్ అంత మంచి ట్రైలర్ అండ్ అంత మంచి ప్రమోషనల్ స్టఫ్ ఉన్నా కూడా ఆడియన్స్ ఇంకా థియేటర్కి తక్కువ వస్తున్నారు. మేబీ రేపటి నుంచి పెరగచ్చు ఎందుకంటే వీకెండ్ వస్తుంది కాబట్టి. సో చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి సినిమాలు కరెక్ట్గా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి చరిత్రలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి. అండ్ ఇలాంటి సినిమా తీయడానికి ఆ క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ ఉండి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద గ్రిప్ ఉండి చేశారు, అది సూపర్బ్గా ఉంది. అండ్ డెఫినెట్లీ ఓటీటీలో కాదు, మీరు ఆన్ స్క్రీన్ చూస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో మూవీ సూపర్గా ఉంది. ఏమన్నా చెప్తే మీకు మళ్ళీ స్పాయిలర్స్ ఇచ్చినట్టు అవుతుంది అది ఇది అని చెప్పి.
సో వెళ్ళండి, చూడండి థియేటర్స్లో రజాకర్ మూవీ. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్బ్ ఉంటుంది, అది చాలా బాగుంది నాకు. అండ్ మకరంద్ దేశపాండే గారు ఆయనకి ఇచ్చిన రోల్లో ఆయన సూపర్బ్గా చేశారు. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం మనకి లాస్ట్లో వచ్చినప్పుడు అది ఎక్స్ట్రాడినరీ. సో ఇలాంటి మూమెంట్స్ చాలా ఉంటాయి. అసలు హైదరాబాద్ని మరో తుర్కిస్తాన్గా మారకుండా, మన ఇండియా చేతుల్లో నుంచి జారిపోకుండా, ఇండియాలో ఒక్క పార్ట్ ఏదైతే ఉందో ఆ ఒక్క పార్ట్ సెపరేట్గా ఉండడం వల్ల కలిగే నష్టాలు ఏంటి, ఆ నష్టాల వల్ల ఏమవుతుంది, అండ్ దానికి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవాలి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. కొన్ని పాయింట్స్ నేను మర్చిపోయి ఉండొచ్చు, బట్ ఒక మూవీ అక్కడ కూర్చున్నప్పుడు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసి అండ్ డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ కథ, ఆ స్క్రీన్ ప్లే, ఆ ఎమోషన్లో మనల్ని ఇన్వాల్వ్ చేయగలిగితే మూవీ సక్సెస్ అయిపోయినట్టే. నా రివ్యూస్ అన్ని రివ్యూస్ లాగా ఉండవు. నేను మూవీ చూసినప్పుడు అది మూవీ బాగుందా లేదా అనేది నేను చెప్పే రివ్యూ స్టైల్లో కానీ, నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్లో కానీ, అండ్ పోర్ట్రే చేసే విధానంలోనే మీకు తెలుస్తుంది. So that's all for today. Go watch Razakar in your nearest theaters. Thank you for watching this video. Take care. Keep smiling. Bye bye.